నాకు వచ్చిన కామెంట్లలో చాలామంది అడిగిన డౌట్ ఏంటంటే, అక్క ఒక్క దీపం పెట్టుకోవచ్చా? ఒక్క దీపం పెట్టుకోవద్దు అంటారు కదా అని. ఇది మనం ఎక్స్ట్రా దీపం అనమాట. ఈ దీపము మనం ఆల్రెడీ ఇత్తడి కుందులలో కానీ వెండి కుందులలో కానీ దీపం పెట్టుకుంటాము దేవుడికి. ఇదేంటంటే ఏడుకొండల స్వామికి ఎక్స్ట్రా అనమాట పిండి దీపము. వీలైతే 2 దీపాలు పెట్టుకోవచ్చు, 7 దీపాలైనా 5 దీపాలైనా ఎన్నైనా పెట్టుకోవచ్చు. కానీ ఇంకా ఒక్క దీపంలోనే 7 ఒత్తులు వేసేసి నేనైతే జన్మదీపాలని చెప్పేసి దండం పెట్టుకున్నాను. అది మన ఇష్టం అనమాట. మనకు ఎలా ఇష్టం ఉంటే అలా చేసుకోవచ్చు. ఆ విధంగా నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నానండి. ఒకటే దీపంలో ఇట్లా మంచిగా పిండితో చేసేసి కొంచెం పెద్ద సైజులో ఇలా మంచిగా రౌండ్గా అనుకొని కొంచెం నెయ్యి కానీ నూనె కానీ ఎక్కువగా పట్టేటట్టుగా ఇట్లా హోల్ అనేది పెద్దగా చేసుకుంటానన్నమాట. చాలాసేపు కూడా ఉంటుంది దీపము. ఇందులో ఇంకా మనం మంచిగా అలంకరించుకొని 7 ఒత్తులు వేసి నెయ్యి వేసి దీపం అయితే పెట్టుకుంటాను. చాలామందికి ఉండే డౌట్ కాబట్టి ఇంకా నేను వీడియో చేసి చెప్తున్నాను అనమాట. తప్పేమీ లేదనమాట. మనము మామూలుగా శంకు చక్ర నామాలతో ఉండే దీపము కానీ కామాక్షి దీపం కానీ అది కూడా ఒకటే దీపం పెట్టుకుంటాం కదా ఎక్స్ట్రాగా. మనం మంగళహారతి దీపము ఎట్లాగో ఉంటుందన్నమాట పూజ రూమ్లో. అది కాకుండా ఆ దీపం కాకుండా ఇది ఎక్స్ట్రా దీపం అనమాట. ఇది సపరేట్గా స్వామి కోసం అని చెప్పేసి, స్వామికి చల్మిడి అన్న ఇట్లా పిండి దీపం అన్న చాలా ఇష్టం కాబట్టి ఇలా పెట్టుకుంటాము. థ్యాంక్ యూ.